గాయ్స్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ వైల్ యూజింగ్ ఎడిటిఏ ఆర్ అరే విత్ సి ప్రోగ్రామ్ కోడ్. సో స్టాక్ని మనం ఏడిటిఏని యూజ్ చేసి మనం స్టాక్కి కోడ్ రాయొచ్చు. ఇంకా లింక్ లిస్ట్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ కూడా మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏడిటిఏ అంటే ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఏడిటిఏ అన్న అరే అన్న స్టాక్ యూజింగ్ ఏడిటిఏ ఆర్ అరే రెండు ఒకటే ప్రోగ్రామ్, ఇదే ప్రోగ్రామ్ రాయాలి. నెక్స్ట్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అనేది అది వేరే ప్రోగ్రామ్. అది నేను లింక్ లిస్ట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను అది చెప్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హ్యాష్, హ్యాష్ ఇంక్లూడ్ కార్నర్ డాట్ హెచ్, ఈ రెండు ఏంటి సి యొక్క లైబ్రరీస్. ఫస్ట్ మనం ఈ లైబ్రరీస్లో ఏంది సి ప్రోగ్రామ్ అనేది రాయం కదా, సో ఇది అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్ హ్యాష్ డిఫైన్ n ఈక్వల్స్ టు 5. దీనికంటే ముందు ఇంట్ స్టాక్ n అంటే మనం ఇక్కడ ఇదేంటి స్టాక్ యూజింగ్ అరే కదా. సో ఇక్కడ అరే యొక్క సైజు ఎంత ఇస్తున్నాం మనం, అరే యొక్క సైజు 5 అనేది అట్లా ఇచ్చాం కదా. అరేకి ఏంటి అని అంటే సైజ్ అనేది ముందే డిఫైన్ చేయాల్సి ఉంటుంది కదా అరేలో. సో మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ ఏ అని డిఫైన్ చేసాం కదా అరేని, ఇక్కడ ఏమంటున్నాం స్టాక్ అని డిఫైన్ చేసినాం. అరేని ఇక్కడ స్టాక్ అన్నాము, దాన్ని ఇక్కడ స్టాక్ 5 అన్నా ఇవ్వచ్చు. ఒకవేళ 5 ఇవ్వకుండా మనం ఎన్ని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆ వాల్యూ ఎంత అంటే అరే యొక్క సైజ్ ఎంత అనేది ఇక్కడ n ఈక్వల్స్ టు 5 అని మనం మెన్షన్ చేసాం. లేకపోతే స్టాక్ ఆఫ్ 5 అని ఇక్కడ రాసేయచ్చు. నెక్స్ట్ ఇంట్ టాప్ ఈక్వల్స్ టు -1. టాప్ -1 అంటే ఏంటి, ఇక్కడ స్టాక్ అనేది ఎంటీ అని అర్థం. సో ఇక్కడ ఇంట్ అని అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ ఇంటీజర్స్ని మాత్రమే ఇక్కడ పుష్ పాప్ పీక్ ఆపరేషన్స్ అనేది ఇంటీజర్స్తో మాత్రమే చేస్తున్నామని. నెక్స్ట్ మనకి ఆపరేషన్స్ ఏంటి వైడ్ పుష్ సో ఈ బ్రాకెట్స్ అంటే ఏంటో తెలుసు కదా, ఫంక్షన్ అని అర్థం. వైడ్ పుష్ ఫంక్షన్, పాప్ ఫంక్షన్, పీక్, డిస్ప్లే. సో నేను ఇక్కడ స్టాక్ ఆపరేషన్స్లో ఇవి 3 ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ వాట్ ఈస్ డిస్ప్లే అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు డిస్ప్లే అని మెన్షన్ చేశాను అని అంటే మనకి స్టాక్లో పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఏంటి స్టాక్లో కొన్ని ఎలిమెంట్స్ అనేది పుష్ చేస్తాం. ఆ ఎలిమెంట్స్ ఏంటో కూడా మనం డిస్ప్లే చేయాలి కదా, ఏం పుష్ చేసామనేది. సో అందుకనే ఇక్కడ మనం డిస్ప్లే అనే ఫంక్షన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకు అందరికీ తెలుసు వైడ్ అంటే ఏంటి, వైడ్ అంటే నల్ అని అర్థం. ప్రోగ్రాంలో వైడ్ అంటే నల్ అని అర్థం. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, సి నేర్చుకునే ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ వైడ్ మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్లో మనం ఏం రాసాము, ఇంట్ సిహెచ్ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్. అండ్ క్లియర్ స్క్రీన్ ఎందుకు తీసుకున్నాము అని అంటే మనకి స్టాక్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అనేది తెలియదు కదా. తెలియనప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం అనుకున్న అవుట్పుట్ రాదు. సో అలా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ముందే క్లియర్ స్క్రీన్ అనేది మనం తీసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం కదా మనం. ఫస్ట్ పుష్, తర్వాత పాప్, తర్వాత పీక్, నెక్స్ట్ డిస్ప్లే. ఈ 3 ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేద్దాము. ఫస్ట్ పుష్ ఆపరేషన్లో సో మనం సో ఇదేంటి అని అంటే ఇదంతా కూడా మెయిన్ ఫంక్షనే. ఇక్కడ వరకు కూడా మెయిన్ ఫంక్షనే. ఇది మీరు రాయాల్సినంత అవసరం లేదు. ఈ మెయిన్ ఫంక్షన్ అంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. లేకపోతే మీరు జస్ట్గా వైడ్ మెయిన్ ఫంక్షన్ అని పెట్టుకొని బ్రాకెట్ ఓపెన్ చేసి తర్వాత వెంటనే మీరు ఇక్కడ పుష్ ఆపరేషన్ ఉంది కదా, ఇది వెంటనే పర్ఫామ్ చేయొచ్చు. అది రాసినా రాయకపోయినా అంత అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ వైడ్ పుష్ ఆపరేషన్లోకి మనం వెళ్ళిపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఇంట్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏంటి, మనం ఇంట్ ఎక్స్ అని అన్నాం కదా. ఎక్స్ అన్నాం కాబట్టి ఇప్పుడు స్టాక్లోకి మనకి ఏం పోతుంది, ఫస్ట్ పుష్ ఆపరేషన్ కాబట్టి స్టాక్లోకి మనం ఎక్స్ని పుష్ చేస్తున్నాము. ప్రింట్ఎఫ్లో ఏం చేస్తున్నాము, ఎంటర్ ద డేటా.
అనేది మనకి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ %d అని ఎందుకు పెట్టాము, ఇవి ఆల్రెడీ మనకి తెలుసు కదా. ఏంటి మనం ఇక్కడ ఇంట్ ఇప్పుడు మనం ఎలిమెంట్ని ఇంట్ డేటా టైప్ని యూజ్ చేసాం కదా ఈ ఎలిమెంట్ని స్టోర్ చేయడం కోసం. సో అందుకని %d. ఒకవేళ ఫ్లోట్ అయితే అప్పుడు %f అని ఇక్కడ ఇస్తాం మనం. ఇదంతా మనకి తెలిసిందే. నెక్స్ట్ ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు n-1. టాప్ ఈక్వల్స్ టు n-1 అంటే ఏంటి, టాప్ అనేది ఫుల్గా ఉంది. టాప్ అంటే నథింగ్ బట్ స్టాక్ అనేది ఫుల్గా ఉంది. స్టాక్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, స్టాక్ అనేది ఫుల్గా ఉంది. ఫుల్గా ఉన్నప్పుడు మళ్ళీ మనం దానిపైన పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి ఏం రావాలి, థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఏం రావాలి, స్టాక్ ఓవర్ఫ్లో అని ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి. సో మనం ఏం చెప్తున్నాం, ప్రింట్ఎఫ్లో స్టాక్ ఓవర్ఫ్లో కోర్స్ అనేది ప్రింట్ చేయండి అని చెప్తున్నాం. సో ఆల్రెడీ స్టాక్ అనేది ఫుల్గా ఉన్నప్పుడు మనం మళ్ళీ స్టాక్ పైన పుష్ ఆపరేషన్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, స్టాక్ ఓవర్ఫ్లో అనే మెసేజ్ ప్రింట్ అవ్వాలి. సో ఎల్స్ పార్ట్కి వచ్చినట్లయితే ఇక్కడ ఎల్స్ పార్ట్కి వచ్చినట్లయితే టాప్ ++. ఒకవేళ స్టాక్ అనే దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ లేదా ఎంటీగా ఉంది, స్టాక్లో ఒక్క ఎలిమెంట్ అంటే కొన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ స్టాక్ అనేది ఎంటీగా ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, పుష్ ఆపరేషన్. ఇప్పుడు టాప్ అనేది ఈక్వల్స్ టు 0, మనం మళ్ళీ పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే x అనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి. అప్పుడు ఏమవుతుంది, టాప్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ టాప్ ++ అని అన్నాం. నెక్స్ట్ ఆ వాల్యూ ఏంటో, ఎక్సే కదా మనం పుష్ చేయాలనుకున్నాం, ఇంట్ x అని ఇందాక తీసుకున్నాం కదా. సో ఎక్స్ని మనం పుష్ చేయాలి అనుకున్నాం కాబట్టి స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్స్ టు x. నెక్స్ట్ పాప్. వాట్ ఈస్ పాప్? పాప్ అంటే ఏంటి అంటే డిలీటింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ స్టాక్ నుంచి ఎలిమెంట్స్ని డిలీట్ చేయడాన్ని పాప్ అని అంటున్నాం. పాప్లో మనం ఇందాకలు అక్కడ ఏమన్నాము, x అని తీసుకున్నాం కదా, ఒక ఎలిమెంట్ని స్టాక్లోకి పుష్ చేసే ఎలిమెంట్ని x అని తీసుకున్నాం. ఇప్పుడు స్టాక్లో నుంచి పాప్ చేసే ఎలిమెంట్ ఏంటి, ఐటమ్ అని తీసుకుంటున్నాం. ఓకే, ఇంట్ ఐటమ్. ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు -1 అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉంది. ఎంటీగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఎంటీగా ఉన్న దానిపైన పాప్ ఆపరేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, స్టాక్ ఓవర్ఫ్లో అనేది వస్తుంది. మన థియరీ ప్రకారం స్టాక్ ఓవర్ఫ్లో అని వస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి అప్పుడు మనకి స్టాక్ ఓవర్ఫ్లో కోర్స్ అనే మెసేజ్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ లేదు, స్టాక్లో ఏదో ఒక వాల్యూస్ ఏదో ఒకటి ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎల్స్ పార్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ వైని నేను పాప్ చేస్తున్నాను. సో ఈ వైని పాప్ చేస్తున్నాను. ఇక్కడ టాప్ వాల్యూ ఎంత, 1, ఇక్కడ టాప్ వాల్యూ ఎంత, 0. సో ఈ వైని నేను పాప్ చేస్తే అప్పుడు నాకు టాప్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే డిక్రిమెంట్ అవుతుంది కదా టాప్ వాల్యూ. సో అందుకని ఇక్కడ ఏమన్నా టాప్ --- అని పెట్టాను ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రింట్ చేయమంటున్నాము అంటే ఆ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయి. ఐటమ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఏదైతే పాప్ అయిందో మనకి ఏం పాప్ అయింది, y పాప్ అయింది కదా, ఆ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ పీక్? పీక్ అంటే ఏంటి, టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్లోని టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పీక్ అంటున్నాం. సరే, ఇప్పుడు స్టాక్ అనేది ఎంటీగా ఉంది. ఎంటీగా ఉన్న స్టాక్లో అంటే టాప్ ఈక్వల్స్ టు -1 అంటే ఎంటీ స్టాకే కదా. ఎంటీగా ఉన్న స్టాక్లో మనం పీక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చా? చేయలేము. పీక్ అంటే ఏంటి, టాప్ వాల్యూ ఏదైతే ఉందో అది పీక్ వాల్యూ. టాప్లోని హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది పీక్ వాల్యూ. ఇప్పుడు ఎంటీగా ఉన్న స్టాక్లో మనం పీక్ వాల్యూ పర్ఫామ్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఏం రాదు కదా పీక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే. సో అందుకని మనం ఇక్కడ ఏమంటున్నాము, ఏం ప్రింట్ చేయమంటున్నాం, స్టాక్ ఈస్ ఎంటీ. స్టాక్ అనేది ఎంటీగా ఉంది అనేది మనం ఇది ప్రింట్ చేయండి అని చెప్తున్నాము.
ఒకవేళ పీక్లో ఏదో ఒక వాల్యూ ఉంటే ఎల్స్ పార్ట్కి వచ్చినట్లయితే ప్రింట్ ఆఫ్ %d టాప్ ఆఫ్ స్టాక్ ఆఫ్ టాప్. సో మనం ఇక్కడ ఏం ప్రింట్ చేయమంటున్నామంటే ఎల్స్ పార్ట్లో పీక్ ఆపరేషన్లో ఎల్స్ పార్ట్లో మనం ఏం ప్రింట్ చేయమంటున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ వై ఇది ఉంది, దీనికి టాప్ వాల్యూ 0, దీనికి టాప్ వాల్యూ 1. టాప్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఇండెక్స్ వాల్యూ. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, తెలుసు కదా, ఇండెక్స్ వాల్యూ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఓన్లీ, నాట్ 1 ఆర్ అదర్ నెంబర్స్. సో పీక్ ఆపరేషన్ మనం ఇక్కడ పర్ఫామ్ చేసినప్పుడు మనకి టాప్ వాల్యూ అంటే పీక్ వాల్యూ ఏమవుతుంది అంటే 1 అనేది వస్తుంది. టాప్ మోస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో అదే పీక్ వాల్యూ అవుతుంది కదా, పీక్ ఈక్వల్స్ టు 1 అనేది వస్తుంది. నెక్స్ట్ వైడ్ డిస్ప్లే ఆపరేషన్. సో మనం ఇక్కడ స్టాక్లోకి పుష్ చేసిన తర్వాత ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ పాప్ చేసిన తర్వాత ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, పీక్ వాల్యూ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే మనం ఫస్ట్ ఇది వైడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనకి పుష్ వాల్యూస్ ఏంటి, పాప్డ్ వాల్యూస్ ఏంటి అండ్ నెక్స్ట్ పీక్ వాల్యూ ఏంటి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ పుష్లోనేమో మనం ఎక్స్ ఎలిమెంట్ని ఎక్స్తో అన్నాం కదా, నెక్స్ట్ పాప్లో ఐటమ్ అని అన్నాం ఎలిమెంట్ని. సో ఇక్కడ ఏంటి ఇంట్ ఐ అంటున్నాము, ఐ అంటే ఏంటి ఎలిమెంట్. సో ఇక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ లూప్ అనేది ఇక్కడ ఎందుకు యూజ్ చేసాం మనము అని అంటే సో మనకి ఇక్కడ మనం మొత్తం ఎన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేసినాం, పుష్ పాప్ పీక్ 3 ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేసినాం. సో మనకి స్టాక్లోకి పుష్ చేసినప్పుడు మనకి ఏమేమి ఎలిమెంట్స్ స్టాక్లో ఉన్నాయి కావాలి, స్టాక్లోంచి పాప్ చేసినప్పుడు మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి కావాలి, నెక్స్ట్ పీక్ వాల్యూ ఏంటో కూడా కావాలి. ఇవన్నీ కావాలి అని అంటే సో మనం ఒక లూప్ని యూజ్ చేయాలి. అందుకనే మనం ఇక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేసాం. ఫర్ లూప్లో ఈ పార్ట్ని ఏమంటాము అంటే ఇనిషియలైజేషన్ అంటాము, దీన్ని ఏమంటాము డిక్లరైజేషన్ అంటాము, దీన్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ మహా అయితే I++ అండ్ I-, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇదే ఉంటుంది కదా ఇక్కడ. సో I ఈక్వల్స్ టు టాప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు టాప్ వాల్యూ ఏదైతే ఉందో అది I > 0 అంతే కదా, మనకి I > 0నే ఉండాలి ఎప్పుడు. ఒకవేళ లేకపోతే నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, అది ఎంప్టీ స్టాక్ అని అర్థం. ఎందుకు ఇక్కడ అలా చెప్పాము అని అంటే I > 0 అని. ఇప్పుడు 0 అనే ఇండెక్స్ ఉంది అంటే మనకి ఏదో ఒక ఎలిమెంట్ ఉంది అని అర్థం. ఒకవేళ లెస్ దాన్ జీరో ఉందనుకోండి, I వాల్యూ అనేది లెస్ దాన్ 0 కంటే తక్కువ ఉంది అంటే ఏంటి, అక్కడ ఇప్పుడు -1 అనుకుందాం అనుకో, ఇది 0 కంటే తక్కువ ఉందంటే ఏంటి, ఇక్కడ ఎంటీ. బికాస్ ఆల్వేస్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి 0 ఇండెక్స్ ఉంది అని అంటే అక్కడ ఏదో ఒక ఎలిమెంట్ స్టోర్ అయింది అని అర్థం. సో అందుకని ఇక్కడ I > 0 అని రాసినాం. 0 కంటే ఎక్కువ కానీ 0 కానీ అంతే, 0 కంటే తక్కువ మాత్రం ఉండకూడదు. సో ఇక్కడ స్టాక్ ఆఫ్ I ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ ఇంకా క్లియర్గా చెప్తాను, మీరేం కంగారు పడద్దు. మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ పిన్ ఏ కామెంట్.